హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నాను. వెల్కమ్ బ్యాక్ టు ఆస్ట్రేలియాలో వర్ణిక. ఈరోజు 2 స్పెషల్స్ ఉన్నాయి. సో ఒకటి వచ్చేసేమో వ్యాలంటైన్స్ డే, ఇంకొకటి వచ్చేసేమో మా బాబుది బర్త్డే ఈరోజు. సో అందుకోసం అని చెప్పేసి నేనైతే బయటకు వెళ్దాము అనుకుంటున్నాను. ఇంకా కేక్, కొన్ని డెకరేషన్ థింగ్స్ తీసుకొద్దామని చెప్పేసి అయితే. సో మా బాబుని అయితే స్కూల్కి అయితే పంపించాను. ఈరోజు వెళ్ళను అని చెప్పేసి అన్న కూడా పంపించాము. ఇంకా కొన్ని తీసుకురావాలి అని చెప్పేసి అయితే. ఇంకా ఇప్పుడే స్టార్ట్ అయింది కదా స్కూలు, ఇంకా ఎందుకు మళ్ళీ అలవాటు అవ్వాలి అని చెప్పేసి అయితే ఇంకా స్కూల్కి అయితే పంపించేసాము. సో నేనైతే ఇప్పుడైతే బయటకు వెళ్తాను. ఈరోజు ఏమేమి చేస్తున్నాను మా బాబు కోసము అని చెప్పేసి అయితే వచ్చిన తర్వాత అయితే వీడియో చేస్తాను, కుకింగ్ కూడా అవన్నీ ఏం స్పెషల్ అని చెప్పేసి. ఇంకా నేనైతే ఇప్పుడు బయటకు వెళ్ళి అయితే కేక్ అయితే తీసుకొస్తాను. మా బాబుని కూడా అందరూ ప్లస్ చేయండి, అలాగే విష్ చేయడం కూడా మర్చిపోవద్దు. ఇంకా కేక్ తీసుకోవడానికి అయితే షాప్కి అయితే వచ్చినాం. సో ఇక్కడైతే కేక్ అయితే ఆర్డర్ ఇచ్చేసినాము, తీసేసుకోవాలి. ఇంకా ఏం కేక్ తీసుకున్నాము ఏంటి అని చెప్పేసి నేను తర్వాత అయితే చూపిస్తాను. షాప్లో అయితే వ్యాలంటైన్స్ డే రిలేటెడ్ అయితే అన్నీ కనిపిస్తున్నాయి. ఎన్ని రకాల కేక్స్, కప్ కేక్స్, శాండ్విచ్లు అన్నీ ఉన్నాయి. ఇందులో అయితే కేక్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ ఇవన్నీ టైప్స్ అయితే ఉంటాయి. ఇక్కడ ఇలా రెడీమేడ్ ఇట్లా కూడా తీసేసుకోవచ్చు, రెడీగా ఉన్నాయి కూడా. అక్కడ లేదు, ఆ లోపల ఉండొచ్చు. సో ఇక్కడ ఇవి ఇంకా బిస్కెట్స్, కుకీస్, బ్రెడ్లు ఇవన్నీ ఉన్నాయి. ఇంకా ఇవాళ వ్యాలంటైన్స్ డే కదా, వాటి కోసం స్పెషల్గా హాట్ కుకీస్ కూడా ఉన్నాయి. ఇది కేక్ అయితే రెడీ అయిపోయింది. వాళ్ళైతే వేరే దగ్గర పెట్టినారు, నన్ను తీసుకోవడానికి అయితే వెళ్ళిపోయినారు. ఇంకా కేక్ కూడా వచ్చేసింది, మీరు కూడా చూసేయండి. మా బాబు కేక్ వచ్చేసి అయితే ఇది. ఇయర్ అయితే ఇంకా కన్స్ట్రక్షన్ థీమ్ అయితే చేద్దాము అనుకున్నాము. సో దానికి రిలేటెడ్గా అయితే మేము కార్స్తో ఉన్న కేక్ని అయితే ఆర్డర్ అయితే చేసేసినాము. ఇలా వ్యాలంటైన్స్ డే రిలేటెడ్గా టెడ్డీ బేర్స్ ఇవన్నీ అయితే ఉన్నాయి షాపింగ్ సెంటర్స్లో అయితే. ఇంకొక దగ్గర పెద్ద పెద్దవి ఉన్నాయి, టెడ్డీ బేర్స్ అయితే చాలా పెద్దగా ఉన్నాయి. ఇవన్నీ బర్త్డే రిలేటెడ్ థింగ్స్ ఉంటాయి ఇక్కడైతే. సో నేను క్యాండిల్ కోసం అయితే వచ్చినాను, బట్ క్యాండిల్స్ అయితే కనిపించట్లేదు. ఇందులో అయితే చూస్తున్నాను క్యాండిల్ ఎక్కడ అని చెప్పేసి అయితే. ఇవన్నీ అవే డెకరేషన్ థింగ్స్ ఇవన్నీ. ఇటు వచ్చేసి గిఫ్ట్స్కి ఇట్లా చిన్నవి ఉంటాయి ఇవి. ఇక్కడైతే చాక్లెట్స్, పార్టీ రిలేటెడ్ థింగ్స్. ఇది కానీ చాక్లెట్స్, ఈ పార్టీకి రిలేటెడ్గా ప్లేట్స్, హ్యాట్స్, క్రౌన్స్, ఇవన్నీ కూడా గిఫ్ట్ చేయడానికి, రిటర్న్ గిఫ్ట్స్కి ప్యాకెట్స్ ఇవన్నీ ర్యాప్స్ చేయడానికి ఇవైతే. బట్ క్యాండిల్స్ అయితే లేవు, నేను వెళ్ళిపోతున్నాను ఇంకా షాప్ నుండి. అయితే వ్యాలంటైన్స్ డే కోసం పెద్ద పెద్ద టెడ్డీ బేర్లు అని చెప్పేసి అన్నీ చాలా పెద్దగా ఉన్నాయి ఇక్కడైతే. ఇవన్నీ అవే టెడ్డీ బేర్స్, అందులో ఇంకా రోజ్ ఫ్లవర్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఒక్కొక్కటి వచ్చేసి మోర్ దెన్ $100 అయితే ఉన్నాయి, $50 అక్కడ స్టార్ట్ అయిపోయినాయి. ఇంకో షాప్కి అయితే వచ్చినాను క్యాండిల్ కోసం అయితే. ఇక్కడ కూడా కనిపించట్లేదు, అన్ని పెద్ద పెద్దవి ఉన్నాయి డిజిట్స్. సో ఇక్కడైతే దొరికింది నాకు క్యాండిల్. ఇక్కడ ఉన్న క్యాండిల్స్ అయితే నుంచి అయితే ఒకటి తీసేసుకుంటాను నేనైతే. మనకి ఇండియాలో ఉన్నట్టుగా అయితే ఇక్కడ క్యాండిల్స్ అవి లావు ఫ్లవర్స్ షేప్ అయితే ఇక్కడ తీసుకుంటాను ఒకటి. షాపింగ్ ఫినిష్ చేసేసుకొని కేక్ తీసేసుకొని అయితే ఇంటికైతే స్టార్ట్ చేసినాము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత అయితే ఫుడ్ అయితే ప్రిపేర్ చేస్తున్నాను. పిల్లలు స్కూల్ నుంచి వచ్చేసరికి ఫుడ్ ప్రిపేర్ చేద్దాము అని అయితే. బాబు బర్త్డే స్పెషల్గా అయితే నేను వెజిటేబుల్ బిర్యానీ అయితే చేస్తున్నాను, నాన్ వెజ్ కుక్ చేయట్లేదు. సో ఇంకా ఈవినింగ్ మా బాబు ఆప్షన్ బట్టి ఏదైనా చూద్దాము అని చెప్పేసి ఇలా స్పెషల్ అయితే బిర్యానీతో అయితే చేసేస్తున్నాను, వెజ్ది అయితే. సో ఇంకా ప్రాసెస్ అయితే నేను ఏమీ చూపించట్లేదు, నార్మల్గా చేసేస్తున్నాను, ఎలా చేస్తున్నాను ఏంటి అని చెప్పేసి అయితే. ఇంకా నేను కుకింగ్ చేస్తున్నాను కదా, సో మా హస్బెండ్ కూడా ఇంకా పిల్లలు వచ్చేలోపే చేద్దాము, డెకరేషన్ కూడా స్టార్ట్ చేసేస్తే అయిపోతుంది కదా అని మా హస్బెండ్ అయితే బెలూన్స్ అయితే పంప్ చేసేస్తున్నారు. బట్ వాళ్ళు వచ్చేలోపు అయితే ఏమీ అవ్వలేదు, ఓన్లీ బెలూన్స్ పంప్ చేయడం మాత్రమే అయిపోయింది ఇంకా. సో వాళ్ళు వచ్చిన తర్వాతనే డెకరేషన్ అయితే స్టార్ట్ చేసినాము, అలా అన్నీ పంప్ చేసేసుకొని పెట్టేసుకొని. ఇదైతే మేము అమెజాన్లో అయితే ఆర్డర్ అయితే చేసాము. ఇందులో వచ్చేసి కన్స్ట్రక్షన్ థీమ్ తీసుకున్నాను నేను ఇది వచ్చేసి. సో ఇందులో 3 కలర్స్ అయితే ఉన్నాయి బెలూన్స్. బ్యానర్ వచ్చేసి హ్యాపీ బర్త్డే బ్యానర్ అయితే వచ్చింది. ఇంకా కార్స్కి రిలేటెడ్గా ఒక ఫాయిల్వి అలా వచ్చినాయి, 2 కార్స్ అలా వచ్చినాయి. సో ఈ బెలూన్స్ అన్నీ మా హస్బెండ్ అన్నీ పంప్ చేసేసి అయితే పెట్టేసినారు ఫస్ట్. ఇంకా డెకరేషన్ చేసుకోవడానికి అయితే ఈజీగా ఉంటుంది కదా. ఇంకా బెలూన్స్ అన్నీ పంపు చేసుకోవడం అయితే అయిపోయింది. ఇంకా వీటినైతే దీనికైతే పెట్టాలి, ఇది అందులోనే ఇచ్చేసారు ఆల్రెడీ.
ఈ స్ట్రైప్ నెట్ ఇచ్చినారు. ఈ హోల్స్ ఉంటాయి దీనికి చిన్న చిన్నగా. సో ఇలా హోల్స్ ఉంటాయి, ఈ హోల్స్లోకి పెట్టేసేయాలి ఇప్పుడైతే. సో ఈ చిన్న హోల్స్లో నుంచి దీన్ని తీసేసి పెట్టేసుకోవాలి. పెద్ద టైం ఎంత ఏం కాదు, మామూలుగానే అయిపోతుంది ఎంత పెట్టేసుకోవడం అయితే. అన్నీ ఇలా అయితే అరేంజ్ అయితే చేస్తాం ఫస్ట్. సో ఇలా పెట్టేసుకోవడం అన్నీ, ఇంకా మిగతా అన్నీ ఇలాగే అరేంజ్ చేసుకోవాలి. సో అన్నీ ఒకసారి బెలూన్స్ అన్నీ పంప్ చేసుకొని పెట్టుకుంటే ఇలా ఈజీగా ఒకటేసారి పెట్టేసుకున్నామంటే ఈజీగా అయిపోతుంది పెట్టేసుకోవడం అయితే. సో అందుకే నేను ఫస్ట్ అన్ని బెలూన్స్ పెట్టేసుకున్నాను. తర్వాత ఏమో ఇవన్నీ ఇలా అటాచ్ అయితే చేస్తున్నాను వీటికి బెలూన్స్ అన్నీ. చూసాను కదా, ఇలా అటాచ్ చేసుకుంటే సరిపోతుంది. షేప్ కూడా బాగా వస్తుంది వీటితో అయితే. ఒకటి ఇలా మొత్తం అయిపోయిన తర్వాత ఇలా వచ్చింది ఏంటి అని చెప్పేసి అవుట్పుట్ అయితే తర్వాత చూపిస్తాను. ఇంకా ఇవన్నీ పెట్టడం అయితే జరుగుతుంది ఇప్పుడైతే. ఇవన్నీ చూసారు కదా, ఇలా అయితే వచ్చింది. మనకి ఎలా కావాలంటే అలా పెట్టేసుకోవచ్చు నెక్స్ట్ ఇంక ఇది అయిపోయిన తర్వాత. ఇంటి దగ్గర డెకరేషన్ చేసి అయితే మేము టెంపుల్కి అయితే వచ్చినాము. ఈరోజు బర్త్డే కదా అని చెప్పేసి అయితే. ఇంకా మార్నింగ్ ఏమో పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయినారు, ఇంకా రావడానికి వీలవ్వలేదు అని చెప్పేసి ఈవినింగ్ అయితే వచ్చినాము. ఇంక ఇప్పుడు ఈవినింగ్ ఇక్కడ టెంపుల్లో విజిట్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికి వెళ్ళాక కేక్ కటింగ్, మళ్ళీ డిన్నర్కి బయటకు వెళ్దామా లేకపోతే వీళ్ళు పిల్లల్ని అడగాలి ఏం కావాలి అని చెప్పేసి అయితే. ఇవాళ బాబు ఏది అడిగితే అదే చేద్దాము అని చెప్పేసి అనుకుంటున్నాం. ఈరోజు అయితే మంచిగా పడుకున్నాడు కార్లో. ఏమేమన్నా పడుకున్నావా చిట్టుకన్నా? మంచిగా పడుకొని ఉండే. ఇంకా మా హస్బెండ్ ఎదుకోగానే లేచినాడు కార్లో నుండి అయితే. ఇంకా లోపల టెంపుల్ లోపలికి వెళ్ళేసి దర్శనం అయితే చేసుకుంటాం ఫస్ట్. ఇది అయిపోయినాక మళ్ళీ ఇంటికి వెళ్ళాకైతే మళ్ళీ చేయాలి. వెదర్ అయితే ఫుల్ చల్లగా ఉంది. మామూలుగా ఎండ ఫుల్గా ఉండేది, ఈరోజు ఏమో చల్లగా వర్షం పడుతూ ఉండే. సో మాకు ఇక్కడ దగ్గరలో ఉండే టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఎప్పుడు వెళ్ళే టెంపుల్ దుర్గామాత టెంపుల్కి అయితే వచ్చేసినాము. ఇంకా ఇలాంటి స్పెషల్ డేస్లో ఉన్నాయి కదా టెంపుల్స్కి ఎక్కువ వెళ్ళేది. సో అందుకోసం అని చెప్పేసి బర్త్డేస్, మ్యారేజ్ యానివర్సరీ ఇలాంటివి ఉన్నప్పుడే వచ్చేస్తాం ఇంకా మేమైతే. సో లోపలికైతే వెళ్ళిపోతున్నాము. టెంపుల్లో అయితే శివలింగం కూడా ఉంటుంది. సో ఈ శివలింగం దగ్గర ఒక ట్యాప్ అండ్ అలాగే చెంబులు, బకెట్ అలా వాటర్ పట్టుకొని పోయడానికి, అభిషేకం చేయడానికి అయితే వాటర్తో అభిషేకం చేయడానికి ఇలా అయితే పెట్టేసి ఉంటుంది. ఇంకా సీజన్లో ఏదైనా ఫెస్టివల్స్ టైంలో ఎక్కువ మంది జనాలు ఉంటారు కదా, ఇంకా అందరూ వచ్చినప్పుడు ఎవరిది వాళ్ళు పోయడానికి ఇలా ఆప్షన్ ఉండదు అభిషేకంకి. సో అందుకోసం అని చెప్పేసి ఇప్పుడు ఎవరు జనాలు లేరు కదా అని చెప్పేసి అయితే మేమే పోస్తాము అని చెప్పేసి వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళు పట్టేసుకుని పోస్తున్నారు. ఇంకా అభిషేకం దగ్గర అయిపోయిన తర్వాత ఇంకా బెల్ రింగ్ చేస్తా అంటే మా పిల్లల్ని అక్కడికి తీసుకెళ్లేసి మా హస్బెండ్ ఏమో బాబుని ఎత్తుకొని చేపించారు. ఇంకా అది అయిపోయిన తర్వాత కొంచెం ప్రసాదం తీసేసుకుని కాసేపు అయితే కూర్చున్నాము టెంపుల్లో. టెంపుల్ విజిట్ అయితే అయిపోయింది, దర్శనం మంచిగా. ఇంకా జనాలు కూడా ఎక్కువ లేరు మేము వచ్చిన టైంకి అయితే. సో ఇప్పుడే వస్తున్నారు, అందుకోసం మనకు కొంచెం ఫాస్ట్గానే అయిపోయింది. ఇంకా డిన్నర్ కోసం ఇంకా ఆర్డర్ చేయాలి. ఏం ఆర్డర్ చేయమంటాడు మా బాబు. చిన్న ఏం ఆర్డర్ చేయమంటావు కన్నా? పిజ్జానా? రెస్టారెంట్కి వెళ్దాం లేదు, రెస్టారెంట్కి. ఓకేనా? పిజ్జా కావాలా? పిజ్జానా? రెస్టారెంట్ లేదు, పిజ్జా తీసుకొచ్చుకుంటాను కదా సార్. పిజ్జా తీసుకో, నీ చాయిస్ నేను ఈరోజు, నీ చాయిస్ ఇంక ఈరోజు అది ఈరోజు. సో ఇంకా బాబు అయితే ఫస్ట్ పిజ్జా అన్నాను, నేను కొంచెం డైవర్ట్ చేయడానికి అని చెప్పేసి రెస్టారెంట్ అని చెప్పేసి అంటే ఆ రెస్టారెంట్కి వెళ్ళిపోదాము అని అంటున్నాడు. కాకపోతే ఇంకా బాబు చాయిస్ కాబట్టి ఫస్ట్ ఏది చెప్పాడో దానికి వెళ్దాం అనుకుంటున్నాము. సో అదైతే తీసేసుకొని ఇంటికైతే వెళ్ళిపోతాము. ఇంటికి వెళ్ళేసి వీళ్ళు ఇంకా డిన్నర్ చేసిన తర్వాత కేక్ కటింగ్ అయితే పెడతాను. ఎందుకంటే వీళ్ళకి కాకలు కూడా ఉన్నారు పిల్లలు కూడా. కార్ పార్కింగ్ ఇదంతా ఉంటుంది అక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇంకా దసరా, ఇంకా హోలీ ఇలాంటివి ఏదైనా ఫెస్టివల్స్ ఉన్నప్పుడు అయితే చాలా ఎక్కువగా ఉంటాయి. కార్ పార్కింగ్ అయితే బాగా దూరం వెళ్ళాలి, లేదంటే ఇక్కడ కూడా పార్కింగ్ అయితే అసలు దొరకదు. ఇంకా ఇలా అయితే ఉంటుంది పార్కింగ్, అయితే చాలా పెద్దగానే ఉంటుంది ఇక్కడైతే. ఇక్కడ నుంచి అక్కడ వరకు ఎంట్రీ గేట్ అటు సైడ్ ఉంటుంది. సో అటు నుంచి ఇటు వచ్చేసి అయితే పెట్టుకోవచ్చు ఇప్పుడు. ఇంకా అవునా? హ్యాపీ బర్త్డే కన్నయ్య. హ్యాపీ బర్త్డే లిటిల్ బాయ్. థ్యాంక్ యూ అక్క. డిన్నర్కి అయితే ఆర్డర్ చేస్తున్నాము. ఇక్కడ నుంచి వెళ్ళేటప్పుడు ఆర్డర్ చేస్తే ఇంటికి వెళ్ళేసరికి రెడీ అవుతుంది, దగ్గరనే ఉంటుంది ఇంటికి దగ్గరలో. సో ఇంకా మాకు ఇక్కడ నుంచి 15 minutes కాబట్టి వెళ్ళేటప్పుడు తీసుకొని వెళ్ళిపోదాము అని చెప్పేసి అయితే ఆర్డర్ అయితే చేస్తున్నాం. ఇక్కడ నియర్ బై మాకు ఇక్కడ ఒక షాప్ ఉంటుంది, ఈగల్ కబాబ్స్. అండ్ ఇటు వచ్చేసేమో
డామినోస్, ఇంకొకటి వచ్చేసి రెస్టారెంట్ కూడా ఉంటుంది. ఇంకా మా పిల్లలు ఉన్న మా హస్బెండ్ అయితే లోపలికి అయితే వెళ్ళిపోయినారు పిజ్జా తీసుకురావడానికి అయితే. సో ఇంకా వాళ్ళైతే వస్తున్నారు బయటకైతే తీసుకొస్తున్నారు పిజ్జా. ఇంకా 2 పిజ్జాస్, ఇది వచ్చేసి గార్లిక్ బ్రెడ్, ఇది వచ్చేసేమో. సో 2 పిజ్జాస్, 2 ఏమో ఇవి తీసుకున్నారు. ఇంకా వీటికి ఎంత బిల్ అయింది చూడండి ఒకసారి. $32 అయింది. ఒక్కొక్క పీజీకి ఉంటుంది కాస్ట్ అయితే. ఇందులో మళ్ళీ మాడిఫై చేసుకుంటే మళ్ళీ వేరే కాస్ట్ ఉంటుంది. మాడిఫై అయితే చేస్తాం మేము ఎవ్రీ టైము. వాటిని బట్టి కాస్ట్ అయితే వచ్చేస్తుంది. కొన్ని ఏమో రిమూవ్ అయితే చేసేస్తాము, కొన్ని ఏమో ఎక్స్ట్రాగా యాడ్ చేయడము ఇలాగ ఉంటుంది. సో అందుకోసం అని చెప్పేసి కాస్ట్ అయితే ఎక్కువగానే అవుతుంది ఇందులో అయితే. ఒక్కొక్కసారి 2 పీసెస్కి కొంచెం తక్కువ పడుతుంది, ఒకసారి ఏమో ఎక్కువ పడుతుంది. అదేంటో తెలియదు ఇందులో ఎలా చేస్తారు ఏంటి అని చెప్పేసి. ఆఫర్ కూడా ఉంటాయి కొన్నిసార్లు. సో దాన్ని బట్టి ఇలా అయితే ఆర్డర్ అయితే చేసుకుంటాము. నీకు నచ్చిన ఫుడ్ వచ్చిందా? ఏంటది? పిజ్జానా? నువ్వు తింటావా? ఏం తింటావు నువ్వు? యమ్మీ పిజ్జా తింటావా? నీకు ఏ ఫ్లేవర్ పిజ్జా కావాలి? తెలీదు? ఎందుకు తెలియదు? షార్ట్గా ఓకే, ఇంటికి వెళ్ళాక తిందు, ఓకేనా? సో ఇంక ఇంటికైతే వెళ్ళిపోతున్నాం. పిజ్జా అయితే తీసుకొని ఇంటికి వెళ్ళిపోయిన తర్వాత ఏం తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి ఇంట్లో ఆల్రెడీ రిసిప్ట్లో చూపించాను కదా. సో ఇంటికి వెళ్ళిన తర్వాత ఏంటి పిజ్జాస్ అని చెప్పేసి చూపిస్తామండి. ఇంక ఇంటికైతే వచ్చేసినాము. పిల్లలైతే ఇంక తినడానికి రెడీగా ఉన్నారు. ఓపెన్ చేయి. ఆనియన్ రింగ్స్, పిజ్జాలు. ఇదేంటి చికెన్ సుప్రీమా? కాదనుకుంటా, చికెన్ సుప్రీం అనుకుంటా. ఇది వచ్చేసి చికెన్ సుప్రీము, పెరి పెరి చికెన్. సో ఇవి 2 గార్లిక్ బ్రెడ్, ఆనియన్ రింగ్స్ అయితే తీసుకొచ్చినాము. ఇంకా పిల్లలకి ఎందుకంటే డిన్నర్ ఫస్ట్ పెట్టేస్తే కేక్ తిన్నా కూడా ఏం కాదు అని చెప్పేసి ఫస్ట్ డిన్నర్ పెట్టేస్తున్నాను. నీకేది కావాలన్నా చెప్పు. ఇదా చికెన్ సుప్రీం తీసుకో. నీకు నన్ను పెరి పెరి ఇది కావాలా? ఈ పీస్ కావాలా? అందులో ఏమొచ్చినాయి నాన్న? సాస్ ఎక్కువ ఉంది అందుకే. హవీజ్ యమ్మీ. మా పాపకైతే బయట ఫుడ్ ఉంటే చాలు, ఇలాంటివి పిజ్జాలు, బర్గర్లు, సో ఇలాంటివి కొంచెం ఇష్టంగా తింటుంది. అదర్ ఫుడ్ అయితే ఎక్కువ తినదు. ఇంట్లో రైస్ అంటే అస్సలు ఇంట్రెస్ట్ ఉండదు. ఒక్కసారి తినడానికే చాలా కష్టంగా తింటుంది రైస్ అయితే. ఈ పిజ్జాలు, బర్గర్లు బయటకు వెళ్ళిన ప్రతిసారి ఏదైనా కావాలి అంటే ఖచ్చితంగా అయితే ఇవైతే ఉండాలి. బట్ ఎక్కువ అయితే అలో ఉండదు. మేము వెళ్ళేది ఎప్పుడో ఒకసారి వెళ్తాం కాబట్టి కొంచెం అలో అయితే చేస్తాను. నీది ఎట్లుంది? బాగుందా టేస్ట్? స్పైసీ ఉందా, స్వీట్గా ఉందా? Not that much. నాట్ దట్ మచ్ అంటే ఏంటిది అది? My one's sweet. మా హస్బెండ్ కూడా ట్రై చేస్తున్నారు. నేనైతే బయట ఫుడ్ అయితే తినట్లేదు. సో ఇంకా అందుకోసం అని చెప్పేసి మా పిల్లలు, మా హస్బెండ్ అయితే తినేస్తున్నారు. నాకైతే ఆఫ్టర్నూన్ చేసుకున్న బిర్యానీ అయితే ఉంది. సో నేనైతే అదే తినేస్తాను. ఎట్లుంది టేస్ట్? బాగుందా? ఇప్పుడు ఒకసారి ఇంకా పిల్లలు ఎప్పుడైనా అడిగితే అది కూడా ఆప్షనల్గా నేను పెట్టేస్తాను. ఎక్కువ తీసుకోమని ఇంట్లోనే ప్రిపేర్ చేస్తాను. లేదు అంటే ఈ ఫుడ్ అయితే అలో అయితే చేయను. ఈ వీడియో అయితే ఇక్కడతో ఎండ్ అయితే చేస్తున్నాను. చాలా లెంత్ అయిపోతుంది వీడియో అనేది. ఇంకా పార్ట్ 2 కూడా పెట్టేస్తాను. డెకరేషన్ ఎలా చేశాను, కేక్ కటింగ్ ఎలా అయింది, బర్త్డే పార్టీ అని చెప్పేసి. ఇంకా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు. బాయ్.